అవసరం ఉంది. మొత్తానికి అల్లు అర్జున్ అరెస్ట్ అయితే మాత్రం సంచలనంగా మారింది ఇండస్ట్రీలో. రైట్, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మనకు అందుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సో శ్రీనివాస్, చెప్పండి, పుష్ప 2 వరకు రికార్డులు మాట్లాడుకున్నాం, మరొక పోలీసులో రికార్డుల్లోకి అల్లు అర్జున్ ఎక్కాడు. సో అక్కడ రికార్డుల కంటే 100,000 కోట్ల క్లబ్లోకి ఎక్కిన తర్వాత చాలా రికార్డులు, తెలుగు సినిమా అనేది భారతదేశ వ్యాప్తంగా వ్యాపించింది, చాలా రికార్డులు సొంతం చేసుకుంది, గౌరవప్రదమైనటువంటి అవార్డులు కూడా వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ అరెస్ట్ అనేది సంధ్యా థియేటర్లో జరిగినటువంటి అంశంగానే తీసుకున్నారా? పోలీసులు ఏం చెప్తున్నారు? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్, ఇక్కడ మనం చూసుకుంటే కనుక అల్లు అర్జున్ సంబంధించి ఒక వర్గం కావచ్చు, లేకపోతే అల్లు అర్జున్ అభిమానులు కావచ్చు, వాళ్ళంతా చెప్తుంది ఒక కుట్ర జరుగుతుంది అల్లు అర్జున్ కి సంబంధించి. ఎప్పుడైతే పుష్ప రిలీజ్ అయిందో, రిలీజ్ తర్వాత నుంచి కూడా ఒక కుట్ర జరుగుతుంది అని చెప్పేసి మాత్రం అల్లు అర్జున్ అభిమానులు చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ జరుగుతున్న ఘటనలు కూడా చూసుకుంటే కనుక మనకి అవునా అనే ఒక అది కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ముందుగా అల్లు అర్జున్ చిత్రం పుష్ప 2ని రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు ఒకటి. సెకండ్, చూసుకుంటే కనుక సినిమా బాగోలేదు అనే ఒక దుష్ప్రచారం చేశారు. ఆ ప్రచారం వల్ల సినిమాను అడ్డుకునే ప్రయత్నం, అంటే అభిమానులు ప్రేక్షకులు థియేటర్కి రాకుండా అడ్డుకునే ప్రయత్నం జరిగిందని, అదేవిధంగా సినిమా రిలీజ్ అయిన తర్వాత కరెక్ట్ గా ఒక్క రోజు తర్వాత సినిమాకు సంబంధించిన చాలా భాగాలు కూడా అరగంట 10 నిమిషాలు 15 నిమిషాల నిడివిలో మొత్తం సినిమానంతా కూడా నెట్ లో పెట్టేసిన పరిస్థితి కనిపిస్తుంది. నిన్న చూసుకుంటే కనుక మొత్తం సినిమానే యూట్యూబ్ లో పెట్టేసిన పరిస్థితి కూడా మనం చూసాం. అంటే మొత్తం కూడా చూసుకుంటే కనుక సినిమాని అడ్డుకునే ప్రయత్నం జరుగుతుందా, లేకపోతే అల్లు అర్జున్ ఒక స్థాయికి ఎదగకుండా అడ్డుకునే ప్రయత్నం జరుగుతుందా అనేది అభిమానులు ఒక అనుమానాలు తలెత్తున్నాయి. దీని అంతా కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే సినిమా మొదటి నుంచి కూడా ఇక్కడ జరుగుతున్న తతంగం అంతా కూడా చూసుకుంటే కనుక మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీ ఒక రచ్చ అయితే జరుగుతుంది. ఈ రచ్చ కారణం అయినప్పటికీ కూడా ఇది మొత్తం ప్రధానంగా దీనికి చెక్ పెడుతూ అల్లు అర్జున్ కూడా మొన్న స్పెషల్ నోట్ అంటూ కూడా పవన్ కళ్యాణ్కి థ్యాంక్స్ చెప్పడం, ఎక్కడ ఏం జరగలేదు అన్నటువంటి సందర్భాలు నాగబాబు ట్వీట్ చేయడం, అంత కొంతవరకు సర్దుమరిగింది అనుకున్నాం మనం. కానీ నిజంగా అవే కారణాలు అనుకోవచ్చు. అంటే ఒక టీం పనిచేస్తుంది అల్లు అర్జున్ నెగిటివ్ స్ప్రెడ్ చేయడానికి, ఆ నేపథ్యం అనుకోవచ్చు మనం. పెద్ద సంబంధం ఉన్న చాలా మంది సినీ పెద్దలు ఆశ్చర్యపడలేదు. ఎందుకంటే హీరో ఆ డైలాగ్ చెప్తుంటారు. సో ఆ డైలాగ్ చిరంజీవి ఫ్యామిలీకి సంబంధించిందా ఇంకో ఫ్యామిలీకి సంబంధించినది పక్కన పెట్టాలని చెప్పి కనుక ఎంత జరిగిన తర్వాత కూడా తన గురించి అల్లు అర్జున్ చెప్తున్నా కూడా తాను పవన్ అభిమాని అని చెప్పేసి సినిమా చిత్ర కార్యక్రమంలో పవన్ అభిమానులు చేయడం అదేవిధంగా అయినప్పుడు కూడా ఎందుకు జరుగుతుంది అనేది అల్లు అర్జున్ అభిమానులు మాత్రం ఒక ఉత్కంఠ నెలకొంది. అయితే ప్రధానంగా చూసుకుంటే కనుక సంధ్యా థియేటర్ ఘటనని అరెస్ట్ చేయడాన్ని కూడా చాలా మంది ఖండిస్తున్నారు. అసలు ప్రస్తుతం ప్రజెంట్ ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఆ స్థాయిలో హిట్ జరిగినప్పుడు సినీ పెద్దలు ఎవరెవరు మాట్లాడాల్సింది చిరంజీవి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సినీ ఇండస్ట్రీలో ఆయననే పెద్ద నాయకులు కొనసాగుతున్నారు, ఆయననే సినీ ఇండస్ట్రీకి ఒక దిక్సూచిగా ఉన్నారు. ఇలాంటి సమయంలో ఇప్పుడు ఇప్పుడు సినీ రంగాన్ని తీసుకొచ్చి ఒక నట్టు తీసుకుని మామూలు విషయం కాదు. అందులోకి ఇలాంటి సమయంలో అరెస్ట్ చేయడం ఎంతవరకు సినీ వర్గాల నుంచి వస్తున్న ప్రశ్న. మరోవైపు చూసుకుంటే కనుక ఇక సినిమా రంగానికి సంబంధించి సినీ పరిశ్రమ పెద్దలు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ మనం చూసాం గతంలో కూడా అనేక మంది స్టార్ సినిమాలు రిలీజ్ అయ్యాయి, ఒకరిద్దరు చనిపోవడం జరిగింది. ఆ ఘటనపై ఎప్పుడు అరెస్ట్ చేయకుండా అలాంటి ఘటన అప్పుడు లేని అరెస్టులు ఇప్పుడు కొత్తగా ఎందుకు వచ్చాయనేది కూడా తలెత్తుతుంది. ఏ అంశాలు మనం చూస్తే కనుక నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు, ఆ ఎఫ్ఐఆర్లో తీసుకెళ్తున్నారు. ఒకవేళ అది నిరూపితమైతే 10 ఏళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉందని మనకు సమాచారం అందుతుంది. సో అసలు ఆ సెక్షన్ల కింద నమోదు చేయడానికి గల కారణాలు అంటే పోలీసులు ఏం చెప్తున్నారు? అంటే పోలీసుల వర్షన్ ఏంటంటే అక్కడ జరుగుతున్నది సెక్షన్స్ కింద పలు సెక్షన్లు నమోదు చేయడం జరిగింది. అయితే పోలీసులు చెప్తున్నది ఏంటంటే అల్లు అర్జున్ వస్తున్నట్టు తమకు సమాచారం లేదు అనేది వాళ్ళు చెప్తున్నారు సమాచారం. కానీ అల్లు అర్జున్ వస్తున్నట్లు
థియేటర్ ఓనర్స్ కి తెలుసు, వాళ్ళే అక్కడ ఏర్పాటు చేయాలి. అయితే సంజయ్ థియేటర్ సంబంధించిన వాళ్ళు కూడా నిన్న మాకు ఏ విధమైన సంబంధం లేదని కూడా వాళ్ళు తప్పించుకోవడం జరిగింది. అవన్ కేసు నుంచి పక్కన తప్పించని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అట్ ది సేమ్ టైం అల్లు అర్జున్ కూడా ఇదే తరహాలో చెప్పడం జరిగింది. అల్లు అర్జున్ దీన్ని స్పందిస్తూ ఒక నెక్స్ట్ డే స్పందిస్తూ కూడా ఆ కుటుంబానికి 25 లక్షల సహాయం కూడా అందించారు. కావాలంటే ఫర్దర్గా ఇంకేం కావాలంటే సరే చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ చూసుకుంటే కనుక అల్లు అయినప్పటికీ కూడా అల్లు అరెస్ట్ కేసులో అని కూడా ఇప్పుడు అందరూ అల్లు అర్జున్ దేశానికి మనిషి కాదు, సినిమా స్టార్, ఆల్రెడీ ఇప్పుడు హిట్ అందించుకునే స్టార్. అల్లు అర్జున్ కి జేజేలు పలుకుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో అరెస్ట్ గుర్తురాగిందనేది మాత్రం చాలా మంది. అయితే దీనికి వాళ్ళ పోలీసులు ఏ విధంగా చెప్తారు, కోర్టులు ఏ విధంగా నిరూపితం అవుతుంది, అసలు బెయిల్ వస్తుందా రాదనేది కూడా చెప్పాల్సిన అవసరం లేదు. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్. మొత్తానికి శ్రీనివాస్ అందించిన సమాచారం చూసుకుంటే పూర్తి స్థాయిలో ఒక ముందు నుంచి కూడా అల్లు అర్జున్ సినిమాని అల్లు అర్జున్ ఎదగనివ్వకుండా అడ్డుకునేందుకు అడుగడుగున సందర్భాలు జరుగుతూనే ఉన్నాయి. ఇటువైపు అంటే ఒక వార్ జరిగింది, మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి రెండు, అల్లు ఆర్మీ నా ఫ్యాన్స్ అని చెప్పుకోవడంతో మొదలైనటువంటి వార్